అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం దసరా నాటికి ఒక తీపి కబురు చెప్తుందని చెప్పి ఒక న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఎందుకంటే దాదాపు 5 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ కమిటీ పీఆర్సీ గడువు కూడా తీరి 1 ఇయర్ దాటిపోతుంది. మరి హెల్త్ కార్డులు లేవు. తర్వాత వివిధ వర్గాలకు ఇచ్చిన మాదిరిగా ఉద్యోగులకైతే రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఇతర ఏ పథకం కూడా వర్తించట్లేదు. పైగా ఇన్కమ్ ట్యాక్స్ లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఉద్యోగులు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈ విధంగా ఉద్యోగులు చాలా నష్టాలలో ఉన్నారు. ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయి ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు వచ్చే జీతాలైతే ఖర్చులకు కూడా సరిపోకుండా ఉన్నాయి. కాబట్టి దసరా నాటికి ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం గారు అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తారని చెప్పేసి కోదండరాం అయితే హామీ ఇచ్చారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కోదండరాంను ఘనంగా సత్కరించిన సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డిఏలు, ఆరోగ్య కార్డులు, పీఆర్సీ తదితర విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, దసరా వరకు తీపి కబురు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా 317 జీవో బాధితులకు కూడా న్యాయం చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను, పెండింగ్ డిఏలు, పీఆర్సీ రిపోర్టుపై చర్చించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కూడా కోరారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు తిప్పర్తి యాదయ్య, శ్రీపాల్ రెడ్డి, చావారవి, జ్ఞానేశ్వర్, మహిపాల్ రెడ్డి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా పేపర్లో న్యూస్ రావడం కాదు, డిఏలు విడుదల చేసినప్పుడే లెక్క, పీఆర్సీ రిపోర్ట్ వచ్చినప్పుడే ఉద్యోగులందరూ కూడా సంతృప్తి పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు పెండింగ్లో ఉన్న డిఏలన్నీ మంజూరు చేశారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ చూస్తే దసరా నాటికి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. పెండింగ్ డిఏలు, పీఆర్సీ ఇవ్వాల్సిందే, ఇచ్చేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉంటామని చెప్పేసి జేఏసీ అయితే తీర్మానాలు చేసింది. ఇక తీర్మానాలు ఏంటంటే 2022 నుండి పెండింగ్లో ఉన్న 4 డిఏలు విడుదల చేయాలి, పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయాలి, తర్వాత 51% ఫిట్మెంట్ ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి, 317 బాధితులకు న్యాయం చేయాలి, తర్వాత 42 డిమాండ్లను జేఏసీ అయితే ప్రభుత్వానికి నివేదిస్తూ తీర్మానం చేసింది. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నినదించింది. లేని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది. త్వరలో మరోసారి సమావేశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు నూతన జేఏసీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రకటించారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా సమావేశాలు, ప్రభుత్వంతో సంప్రదింపులపై చర్చించారు. తమ డిమాండ్ల సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించారు. ఏ జేఏసీ తమకు ప్రత్యామ్నాయం కాదని నేతలైతే పేర్కొన్నారు. మరి ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా జేఏసీ అయితే నిర్ణయించింది. మరి కోదండరాం గారు అయితే ఉద్యోగ సంఘాలకు గట్టి హామీని అయితే ఇచ్చారు. మరి ఈ పెండింగ్ డిఏలో మరి పీఆర్సీ రిపోర్ట్పై గుడ్ న్యూస్ దసరా లోపు వస్తుందని చెప్పి ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.